శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వభుగ్ విభుః సత్కర్త సత్కృతః సాధు జన్నున్నారాయణో నరః. ఈ శ్లోకాన్ని చూద్దాం. సుప్రసాదః భక్తులకు శుభములను కలిగించువాడు. శుభాశుభాలను పరిశీలిస్తూ శుభకరమైనటువంటి పనులను విజయవంతము చేయువాడు. సుప్రసాదః ప్రసాదించువాడు. సు అంటే శుభములు, మంచి అనంతం. సు అంటే మంచి. మంచి శుభములు ప్రసాదించువాడు. ప్రసరించువాడు. చల్లని చూపులు అంటారు కదా, మంచి చూపులను ప్రసరించువాడు. అందుకే మనం ఏదైనా నైవేద్యం పెడితే ప్రసాదం అంటాం. అంటే ప్రసాదిస్తాడు. ఏం ప్రసాదిస్తాడు? తన చల్లని చూపులు ప్రసాదం మీద పడటం వల్ల ఆ ప్రసాదంలోని మలినాలను గ్రహించువాడు. ప్రసాదంలో మలినాలు ఏముంటాయి? మనం చాలా శుభ్రంగా చేస్తాం కదా ప్రసాదాన్ని. దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టామనుకోండి, తలస్నానం చేస్తాము, శుభ్రంగా మడి కట్టుకుంటాము, తర్వాత ఒంటిళ్ళంతా శుభ్రం చేసుకుంటాము, మంచి పదార్థాలతోటే నైవేద్యం తయారు చేస్తాము. మరి ఇంత పవిత్రంగా శుభ్రంగా తయారు చేసిన ప్రసాదంలో, అంటే దేవుడికి సమర్పించే ప్రసాదంలో మలినాలు ఏముంటాయి అంటే షడ్వర్గాలకు కావలసినటువంటి గుణసహితమైనటువంటిది పదార్థము శుచియే, మంచిదే. కానీ దాంట్లో ఉన్నటువంటి శక్తికి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను పెంచే గుణం ఉంటుంది ఏ పదార్థానికైనా. కాబట్టి మనకు అది కావాలి, ఇది కావాలి, తిందాం అనిపిస్తుంది. నాలుకకు ఏది రుచి అయితే అది తిందాం అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఆ గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను కోరుకుంటుంది శరీరము, మనస్సు. కాబట్టి వాటిని తీసివేయువాడు. ఈ షడ్వర్గాలకు సంబంధించిన గుణాలను పెంపొందించేవే మలినాలు. ఆ మలినాలను లాగేస్తాడు తన దృష్టి సారించటం వల్ల. దాంట్లో ఏదైనా మనము క్రియలో, అంటే ప్రసాదము తయారు చేసి ఆయనకు నైవేద్యం పెట్టే ప్రక్రియలో ఏదైనా లోపం ఉంటే దాన్ని కూడా తీసివేస్తాడు. అదన్నమాట ప్రసాదంలోని ఆంతర్యమే. ఆయన ఎదురుగా ఎందుకు పెడతాము? ఏదో విగ్రహాన్ని పెట్టుకున్నాము, దాంట్లో దేవుడు ఉన్నాడని అనుకున్నాము. లేదా గుడి ముందరికి పోయాము, దాంట్లో గర్భగుడిలో దేవుడి ముందు ప్రసాదాన్ని పెట్టాం, మనం తయారు చేసిన ప్రసాదాన్ని. అక్కడే పెట్టాలని ఏముంది? ఏదో పక్కకు పెట్టవచ్చు కదా, అక్కడే నైవేద్యం పెట్టవచ్చు కదా. దేవుడి ముందు మాత్రమే పెడతాం. మన ఇంట్లో ఏదో ఫోటో పెట్టుకున్నాం, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నాం, ఫోటో ముందే పెట్టాలని ఏముంది? అంటే మన విశ్వాసం ఎక్కడుంది? నేను నియమించుకున్న ఫోటోలో దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం ఉంది మనకు. అది మన ఒక్కరి విశ్వాసం కాదు, తరతరాల నుంచి వస్తున్నటువంటి విశ్వాసం. మన ఇంట్లో మన నాన్నగారు ఆ విధంగానే చేశాడు, తాతగారు ఆ విధంగానే చేశాడు, పెద్దలందరూ ఆ విధంగానే చేస్తున్నారు, చేశారు, చేయమని చెప్పారు. కాబట్టి మనము నియమించుకున్న ఫోటోలో భగవంతుడి యొక్క
స్వరూపము ఉన్నట్టుగానే భావింపబడుతుంది. మన మనస్సు అదే. అందుకే ఇది అక్కడ పవిత్రంగా ఉంటాం మనం దేవుడి ముందు. దేవాలయంలో కూడా అంతే. మనము తయారు చేసినటువంటి ప్రసాదాన్ని దేవుడి ముందు పెట్టడం వల్ల ఆయన చూపులు ప్రసాదం మీద పడతాయి. పడి ఏం చేస్తాయి? దానిలో ఉన్నటువంటి షడ్ వర్గాలను పెంపొందించే గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని లాగేస్తుంది ఆ చూపు. దేవుడికి ప్రసాదం అంటే ప్రసరించటం. ప్రసరించినటువంటి చూపు ద్వారా మలినాలను లాగివేయటం. తద్వారా మళ్ళీ ఆ ప్రసాదాన్ని మనం తినటం వల్ల 2 రకాలైనటువంటి ప్రక్రియ ఉంది ఇక్కడ. ఒకటి, తయారు చేసే విధానంలోనూ మన కోరికలోనూ ఏదైనా లోపం ఉంటే అవి అర్హింపబడతాయి. స్వామి, ఏదో నాకు తోచినట్టుగా చేశాను స్వామి, ఈ ప్రసాదాన్ని ఇలా చేస్తారో లేదో తెలియదు, కానీ నీకు మనస్ఫూర్తిగా ఈ ప్రసాదాన్ని పెడుతున్నా. భక్త కన్నప్ప వరాహ మాంసాన్ని తీసుకొచ్చేసి పెట్టాడు. ఎందుకని? ఆయనకు అదే తెలుసు, మిగతా ఏం తెలియదు. ఇలా తయారు చేయాలి, ఈయనకి ఇది పెట్టాలి, ఇది ఈయనకి ఇష్టమని ఏం తెలియదు. ఆయన తినేది ఏంటిది? ఏదో పంది మాంసం తింటున్నాడు కాబట్టి పందిని కొట్టాడు, తీసుకొచ్చాడు. అదే పచ్చి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఒక ఆకులో దొప్ప తయారు చేసి ఆ దొప్పలో పెట్టాడు, శివలింగం ముందు పెట్టాడు. వాస్తవంగా శివుడు మాంసాన్ని స్వీకరించడు, కానీ ఆయన యొక్క చూపులు మాంసాహారం మీద పడటం వల్ల అవి మలినము లేనిగా అయిపోయాయి. ఆయన తీసుకొచ్చే విధానంలో, అంటే ఒక పందిని సంవరించటము, దాన్ని సంవరించి దాన్ని ప్రాణాన్ని తీయటము, ప్రాణాన్ని తీసి దాన్ని ముక్కల కింద చేయటము, ఆ ముక్కలు తీసుకొచ్చేసి ఆకులో పెట్టి తన ముందు పెట్టటము, ఈ ప్రక్రియలో చేసే పొరపాటు ఏదైతే ఉందో అది కూడా హరింపబడింది. అయ్యో పాపం, వాడికి ఏమీ తెలియదు, అమాయకుడు, తనేం తింటాడో అది తెచ్చిపెట్టాడు నా మీద భక్తి చేత, ప్రేమ చేత, కాబట్టి వాడిని మనం మన్నించాల్సిందే అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని, ఆ నైవేద్యాన్ని ప్రసాదముగా చేశాడు. తన చల్లని చూపులు దాని మీద పడటం వల్ల తయారు చేసిన ప్రక్రియలో లోపాలను హరించువాడు, దానిలో ఉన్నటువంటి షడ్ వర్గాలను పెంపొందించేటటువంటి గుణం ఏదైతే ఉందో ప్రతి పదార్థంలో కూడా దాన్ని కూడా తీసివేస్తాడు. కాబట్టి సుప్రసాద, ఆయన చూపు పడినంత మాత్రము చేతనే ప్రసాదము పవిత్రమవుతుంది. దానివల్ల మనం ఏం చేస్తాము? ఆయన చూశాడు కాబట్టి అది పవిత్రమైంది. పవిత్రమైన ప్రసాదాన్ని ఏం చేస్తాం? మనం చేతిలో పెట్టుకొని కళ్ళకద్దుకొని చాలా పవిత్రంగా స్వీకరిస్తాం. ఎందుకని? మనకు ఒక నమ్మకం, దీంట్లో మలినాలన్నీ పోయాయి, పాపాలన్నీ పోయాయి, కాబట్టి ఇది పవిత్రమైపోయింది ప్రసాదము ఆయన చూపు ద్వారా. మరి మనం పెట్టుకున్న ఫోటోకి అంత పవిత్రత, అంత శక్తి ఉంటుందా? ఫోటో చూసినంత మాత్రం చేత మనం పెట్టిన ప్రసాదంలో మలినాలన్నీ హరమవుతాయంటే తప్పకుండా అవుతాయి. కొన్ని కోట్ల లక్షల సంవత్సరాలుగా, కొన్ని యుగాలుగా ఇదే జరుగుతుంది. పెద్దవాళ్ళు అదే చెప్పారు. అదేవిధంగా మనం తయారు చేయటంలో మన మనసు లగ్నమైంది, స్వీకరించటంలో మన మనసు లగ్నమైంది. అంటే ఈ ప్రసాదాన్ని దేవుడి ముందు పెట్టినారు కాబట్టి మనం అది కొంచెమే స్వీకరిస్తాము, చాలా పవిత్రంగా స్వీకరిస్తాం. స్వామి, నీ ప్రసాదం నాకు లభించింది, ఈ మలినాలు లేని ప్రసాదాన్ని నేను స్వీకరించటం వల్ల నేను శక్తివంతునవుతాను, నీ కృప నా మీద ప్రసరించింది. ప్రసాదంలోని అంతరార్థం అదే. దేవాలయంలో ఎందుకు తీసుకోవాలి ప్రసాదము అంటే, ఆయన చూపు పడింది కాబట్టి అది పవిత్రమైపోయింది. పవిత్రమైంది ఏం చేస్తుంది? మనని ఉత్తేజితుని చేస్తుంది, ఒక మంచి డివోషనల్ వైబ్రేషన్కి తీసుకొస్తుంది. కాబట్టి ప్రసాదానికి అంత పవిత్రత, అంత గొప్పతనం ఉంది. సుప్రసాద, ఎల్లప్పుడూ కూడా భక్తులకు శుభాన్ని కలిగించే చూపులు కలవాడు. ఆయన చూపు పడినంత మాత్రము చేత మనం తిరుపతికి వెళ్తాము, ఒక్క క్షణం ఆయన 2 క్షణాలు చూస్తాం ఆయన.
అదేంటండి మనం ఇంత కష్టపడిపోయి ఓ 20,000 రూపాయలు ఖర్చు చేసి పిల్లా పాపలతోటి చాలా కష్టపడి ఆ ట్రైన్లలో బస్సులలో పోయి నడక మార్గంలో పోయి మెట్లెక్కి లేదా ఇంకేదో లైన్లో నిలబడి ఏదో టికెట్ తీసుకున్నప్పటికి కూడా ఒక 4 గంటలు 5 గంటలు 6 గంటలు ఒక్కొక్కసారి 24 గంటలు. ఏమిటండి అది? 24 గంటలు లైన్లో నిలబడితే 2 సెకండ్లు మనం చూసాం. అయినా ఈ మాత్రం దానికి తిరుపతి పోవడం ఎందుకు, 2 సెకండ్లేగా ఆయనను చూసేది అని అనుకుంటున్నారా ఎవరైనా? ఎందుకని అనుకోవటం లేదు అంటే, భగవద్ దర్శనానికి మనం పోతున్నాము, కానీ దర్శించేది మనమే. కానీ ఆయన చూపులు మన మీద పడటం కోసం, మనం ఆయన చూడడానికి కాదు. ఆయన మనం చూడటమే ఉంది. ఆయన పవిత్రమైన శక్తివంతమైన చూపు మన మీద పడాలి. ఎలా ఉంటుంది ఆ శక్తి? ఎందుకు ఉంటుంది? అది విగ్రహం కదా, రాతి విగ్రహం కదా. అది చూడటం ఏమిటి? మనలాగా కళ్ళున్నాయా? వెంకటేశ్వర స్వామి వారికి మనలాగా కళ్ళున్నాయా? మనలాగా చేతులు ఆడిస్తున్నాడా? ఏదో విగ్రహంగా ఉంది అక్కడ. ఆ విగ్రహానికి 2 సెకండ్లు మనం నమస్కారం చేశాము. ఏమిటి ఫలితము? ఇంత కష్టపడి ఒక 4-5 రోజులు పని వదిలిపెట్టుకొని సెలవు పెట్టేసి పిల్లా పాపలతో కష్టపడుతూ ఆ 2 సెకండ్లు మాత్రమే మనం చూస్తున్నాం. అయినా ఏ భక్తుడైనా అనుకున్నాడా 2 సెకండ్లు స్వామిని చూడటం వల్ల ఇంత ఖర్చు అయిపోయింది, ఇంత ఇబ్బంది పడ్డామే, ఓ 4 రోజులు 3 రోజులు సెలవు పెట్టామే, ఆదాయం పోయింది అని ఎవరైనా అనుకున్నారా? భావించారా? ఎందుకు భావించబడలేదు అంటే, గర్భగుడిలో ఒక యంత్రశక్తి ఉంటుంది, ఒక ట్రాన్స్ఫార్మర్. గర్భగుడిలో గాలి గోపురం మీద ఒక బోర్లించిన చెంబు ఉంటుంది. గోపురం మీద స్వామివారి గర్భగుడికి పైన గోపురం మీద ఒక పంచలోహ కలశం అంటారు దాన్ని. ఈ పంచలోహ కలశంలో 5 మెటల్స్ ఉంటాయి. గతంలో ఒకసారి ఒక్కొక్క మెటల్ గురించి మనం చెప్పుకున్నాము. ఈ మెటల్స్ ఏం చేస్తాయంటే ఆకాశంలో ఉన్నటువంటి శక్తివంతమైన వైబ్రేషన్ని అబ్జర్వ్ చేస్తాయి. ఇప్పుడు కాపర్ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీని అబ్జర్వ్ చేస్తుంది. ఇత్తడి ఉందనుకోండి, శబ్దాన్ని, ధ్వనిని అబ్జర్వ్ చేస్తుంది. అల్యూమినియం ఉందనుకోండి, దృశ్యాన్ని అబ్జర్వ్ చేస్తుంది. బంగారం ఉందనుకోండి, ఒక పవిత్రమైనటువంటి డివోషనల్ వైబ్రేషన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇట్లా ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క శక్తి ఉంది. ఈ 5 మెటల్స్ యొక్క శక్తి ఏమిటంటే, ప్రతిరోజు మంత్రోచ్చారణ జరగటం, బీజాక్షరాల్ని పఠించటం, దాంట్లో చాలా పవిత్రంగా చూడటము, తర్వాత నిష్టగా అన్నీ చేయటం. అక్కడ ఉన్నటువంటి అర్చకుడు సామాన్యమైన అర్చకులు కాదండి. అర్చకుడు నిరంతరంగా ఆయన భగవన్నామ స్మరణ చేస్తూ శుచిగా శుభ్రంగా అనుష్ఠాన బలంతో ప్రాతకాలంలో అభ్యంగన స్నానం చేసి గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించి ఆ తర్వాత శ్రీమన్నారాయణ యొక్క మంత్రాన్ని ఉచ్చరించి ఆ గర్భగుడిలోకి వెళ్ళి మళ్ళొక అభిషేకం చేసి అర్చన చేసి ఆయన మూలమంత్రాన్ని పఠించి అఖండ దీపారాధన చేసి అలంకరణ చేసి, ఇదంతా ఒక పవిత్రమైన కార్యక్రమం అక్కడ. దానివల్ల ఆ శక్తి ఉంటుంది. యంత్రబలం, మంత్రబలం అంటారు దాన్ని. తంత్రము అంటే అక్కడ చేసే అర్చకుడు చేసే క్రియ తంత్రం. యంత్ర మంత్ర తంత్రాలకు ఆధీనుడు భగవంతుడు. కాబట్టి ఆయన అక్కడ ఉన్నట్టుగానే కొన్ని యుగాలుగా భావించబడుతుంది. ఆయన చూపుకు ఆ శక్తి ఉంటుంది. ఆ చూపు మన మీద ప్రసరించాలి, మనం ఆయన్ని చూడటం కాదు. కాబట్టి మనం ఒక్కసారి ఆ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసినంత మాత్రము చేత ఒరే భక్తుడు నా దగ్గరికి వచ్చేసాడని చెప్పేసి ఆ ప్రసన్నమైనటువంటి చూపు మన మీద సోకటం వల్ల మనలో ఉన్నటువంటి పాప మలినాలు ఏవైతే ఉన్నాయో, సంచిత కర్మకు సంబంధించిన, ఆగామి కర్మకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ హరించిపోతాయి. అది దాని అంతరార్థం. కాబట్టి ఆయన సుప్రసాద, ఎల్లప్పుడూ తన చూపుల ద్వారా
పవిత్రమైనటువంటి శుభాలను అందించేటటువంటి శక్తి గల చూపు ప్రసరణ కలవాడు. సుప్రసాద ప్రసన్నాత్మ, నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆత్మ మనస్సు కలవాడు, నిశ్చలమైనటువంటి బుద్ధి కలవాడు, నిశ్చలమైనటువంటి స్థితప్రజ్ఞత కలవాడు. కాబట్టి ప్రసన్న ఆత్మ గొప్పవాడి యొక్క చూపు. ఇప్పుడు మనం ఏదో సర్వసంగ పరిత్యాగులైనటువంటి ఋషులు లేకపోతే తపస్సంపన్నులు వాళ్ళ దర్శనానికి ఎందుకు పోతామండి? ఏమిటింది వాళ్ళలో మనకు లేనిది ఏమిటి? ఏదో మఠాలకు ఆశ్రమాలకు పోతూ ఉంటాం, ఏదో త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీవ స్వామి వారి దగ్గరికి పోతాం, లేదా గణపతి సత్యనారాయణ స్వామిని దర్శిద్దామని పోతాం, లేదా స్వామి చిన్మయానంద సరస్వతి, లేదా శృంగేరి పీఠాధిపతులైనటువంటి జయేంద్ర సరస్వతి మహాస్వామి. ఎందుకు వాళ్ళ దర్శనానికి పోవాలి? ఏం అవసరం? వాళ్ళని దర్శనం చేసుకున్నంత మాత్రం చేత ఏమవసరం లేదా వాళ్ళ ఫోటోకు దండం పెట్టుకుంటాం కదా. లేకపోతే అక్కడికి శృంగేరికే పోయి లేదా ఇంకేదో మఠానికి పోయి ఆయన చూడటం ద్వారా ఏమిటి మనకు ఫలితం? అంటే నిరంతరము సర్వసంగ పరిత్యాగి కాబట్టి నిరంతరము భగవన్నామ స్మరణలో ఉంటాడు. అంతేకాకుండా ఆయన చిత్తము, ఆయన మనస్సు ఎప్పటికీ కూడా సంకల్ప బలం చేత స్థితప్రజ్ఞతో కలిగి ఉంటాడు. దీక్షలో ఉంటాడు, సంకల్ప బలం ఉంటుంది, తర్వాత ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు, తర్వాత తనకు సంబంధించిన ఆలోచనలన్నీ కూడా సమాజ శ్రేయస్సు కోసమే, భక్తుల శ్రేయస్సు కోసమే ఆరాటపడుతుంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన దర్శించిన మాత్రము చేత తనలో ఉన్నటువంటి శక్తి మనకు వస్తుంది అనేది ఒక నమ్మకం. చూపు ద్వారానే ఆయన కూడా చూడాలి. మనం చూసి దీవించాడనుకో ఆ శక్తి కొంత మనకు వస్తుంది. లేదా ఆయన చూసినంత మాత్రం చేత ఇంతటి గొప్పవాడు మహానుభావుడు ఎలా అయ్యాడు, దాంట్లో నుంచి ఒక అంశ కూడా, ఒక ఆలోచన మనకుంటే బాగుండు. అంత ప్రశాంతంగా ఒక సమాధి స్థితిలో ఆయన ధ్యానం చేస్తున్నాడు. భగవదంశ ఉంటేనే అలా సాధ్యమవుద్ది, లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఆయన దర్శించినంత మాత్రం చేత ప్రసన్నాత్మ, ప్రసన్నమైన ఆత్మ కలవారు వాడు, స్థితప్రజ్ఞత కలవాడు. అట్లాగే భగవంతుడు కూడా అంటే ఎట్టి పరిస్థితిలో కూడా మొక్కబోనటువంటి స్థితప్రజ్ఞత ఆయనకు ఉంటుంది. ఆయన మంచిని ఎలా స్వీకరిస్తాడో చెడును అలాగే స్వీకరిస్తాడు. కాబట్టి ఆయన నిర్మలమైనటువంటి మనస్సు కలవాడే భగవంతుడు. భగవంతుడు ఎప్పుడు ఆందోళనగా ఉండడు, ఆయనకు మనోవ్యాధి ఉండదు, తీవ్రమైన ఆలోచన ఉండదు, హైపర్ టెన్షన్ ఉండదు, బీపీ ఉండదు, ఆయనకు షుగర్ ఉండదు, ఎటువంటి రోగాలు ఉండవు ఆయన. ఎందుకంటే ప్రసన్నమైన ఆత్మ, నిశ్చలమైనటువంటి ఆత్మ. దర్శించిన వారు ఎలా ఉంటారంటే సాక్షాత్తు భగవత్ స్వరూపులే. ఏనాడు కూడా ఈ ఆశ్రమానికి పోయి చూస్తే గణపతి సత్యనారాయణ స్వామి కానీ, చిన్నజీర స్వామి కానీ, శృంగేరి జయేంద్ర సరస్వతి మహాస్వామి కానీ ఎన్నడూ జ్వరం వచ్చింది తెలియదు వాళ్ళకి. ఒక్కసారి కూడా గత 40 ఏళ్ళ నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదు వాళ్ళు. జ్వరం లేదు, దగ్గు లేదు, సర్ది లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఎటువంటి రోగము వాళ్ళ దరి చేరదు. ఎలా సాధ్యమండి? భగవత్స్వరూపులు కాదా? నియమబద్ధమైనటువంటి ఆహారము, నియమబద్ధమైనటువంటి జీవితము, ధర్మబద్ధమైనటువంటి ఆలోచన, ఈ 3 ఉన్నట్టయితే భగవత్ సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి సుప్రసాద, తర్వాత ప్రసన్నాత్మ, ప్రసన్నమైనటువంటి ఆత్మ కలవాడు భగవంతుడు. నిశ్చలమైన మనస్సు కలవాడు. అట్టి నిశ్చల
తత్వాన్ని తన భక్తులకు అందించే శక్తి కూడా కలవాడు. కాబట్టి ఈ రెండు పదాలు నామాలు పక్కపక్కనే ఉన్నాయి. సుప్రసాద ప్రసన్నాత్మ. స్వస్తి.